ఒక అమ్మాయి గురించి పుకార్లు పుట్టించేది కేవలం ఇద్దరు వ్యక్తులు మాత్రమే. ఒకరు తనని పొందాలి అని మగవాడు, ఇంకొకరు తనతో పోటీ పడలేని ఆడది. జాగ్రత్తగా ఉండండి. మూర్ఖులతో వాదించడం ఎలాంటిది అంటే మృతదేహానికి వైద్యం చేయడం లాంటిది. వైద్యానికి శవం ఎలాగైతే స్పందించదో మూర్ఖులతో కూడా అంతే. చెప్పేది ఎప్పటికీ వినరు. రుచిని నమ్ముకొని శరీరాన్ని పోషిస్తే ఆ తర్వాత ఆస్తులు అమ్ముకున్నా కూడా ఆరోగ్యాన్ని తిరిగి తెచ్చుకోలేవు. కోపాన్ని ప్రదర్శించకూడదు, వివరించాలి. అలాగే ప్రేమను చెప్పకూడదు, చూపించాలి. ఒక్క స్త్రీ మగవాడు లేకపోయినా సరే తను బతకగలదు. కారణం స్త్రీకి ఆత్మవిశ్వాసం ఎక్కువ. స్త్రీ లేకుండా మగవాడు బతకలేడు. కారణం మగవాడికి ఆత్మవిశ్వాసమే స్త్రీ కనుక. ఒక స్త్రీ సంతోషంగా బతకాలి అంటే తనకు ఆస్తులు అంతస్తులు అవసరం లేదు. భర్త అనేవాడు పక్కనే ఉంటే చాలు. కష్టసుఖాలు పాలు పంచుకుంటూ ఎలాంటి కష్టం వచ్చినా నేను ఉన్నాను అనే భరోసా ఇచ్చే భర్త పక్కన ఉంటే ఆడదానికి ఇంకేమీ అక్కర్లేదు. జీవితాంతా సంతోషంగా గడిపేస్తుంది. ఒక మనిషిని ప్రేమిస్తే సరిపోదు, అన్ని విషయాలకు కూడా అర్థం చేసుకోగలగాలి. అప్పుడే ఆ ప్రేమకి అర్థం ఉంటుంది. అర్థమైందనుకుంటా. స్త్రీ ఎప్పుడు కూడా ఒక మగవాడికి అవసరం ఉన్న స్త్రీగా ఉండకూడదు. మగాడు నిన్ను కోరుకునే విధంగా మాత్రమే ఉండాలి. అప్పుడే నీకు గౌరవం కానీ గుర్తింపు కానీ దొరుకుతుంది. ఒక సమస్య ఎదురైనప్పుడు నువ్వు ఏ విధంగా స్పందిస్తావో అనే దానిపైనే నీ యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ప్రేమించే పద్ధతి నచ్చకపోతే మళ్ళీ కొత్తగా ప్రేమించాలి. అంతేగాని ప్రేమించిన మనిషిని మాత్రం ఎప్పటికీ వదులుకోకూడదు. భర్త అంటే అర్థం స్వామి అని కాదు, తోడు అని. తన యొక్క కర్తవ్యం ఏమిటి అంటే తోడుగా ఉండడం, ఆదేశం ఇవ్వడం కాదు. ఇక ఈ సంబంధం సహకారంతో ఏర్పడుతుంది, అంతేకాని అధికారంతో కాదు. చేతిని చాచడం వల్ల పెరుగుతుంది, వేలుని లేపడం వల్ల కాదు. ఒకవేళ సంబంధంలో ఒకరికొకరు గౌరవించుకోవడం వల్ల, ఒకరిపై ఒకరు మర్యాద చూపించుకోవడం వల్ల మాత్రమే ఈ బంధం పెరుగుతుంది. అప్పుడే ఈ బంధం గౌరవప్రదమైనదిగా మారుతుంది. రక్త సంబంధం కంటే ఎంతో గొప్పదవుతుంది మానవత్వ సంబంధం. ఎందుకంటే రక్త సంబంధం మనల్ని కేవలం మన కుటుంబాన్ని, మన వాళ్ళని మాత్రమే ప్రేమించడం నేర్పుతుంది. కానీ మానవత్వ సంబంధం మొత్తం ఈ ప్రపంచాన్నే ప్రేమించడం నేర్పిస్తుంది. మనల్ని ఉత్తమ వ్యక్తులుగా మారుస్తుంది. అంతా అయిపోయింది అని కృంగిపోకండి. ఏమీ అయిపోలేదు. భగవంతుడికి ఒక నియమం ఉంది. ఎప్పటి వరకైతే ఊపిరి ఆడుతుందో అప్పటి వరకు మనిషికి అన్ని అవకాశాలు ఉన్నట్లే. మనిషిలో నమ్మకం అనే ఆశ ఉన్నంత వరకు ఏది అయిపోదు. ఆడవారు ఎప్పుడు కూడా ఎవరైనా మీ గౌరవ అనే హద్దు గీతను దాటుతూ ఉంటే వారిని అక్కడే ఆపడం నేర్చుకోండి. మీ మీద లేచే మొదటి హస్తాన్ని, అలాగే మీ సమస్యని ముందుగా అక్కడే ఆపడం నేర్చుకోండి. ఇక ఆ పురుషుడు కూడా సాహసం చేయడు. తిరిగి మీకు అవమానం చేయడానికి ప్రయత్నించడు కూడా. ఎందుకంటే స్త్రీ జనని, పూజ్యురాలు. మిమ్మల్ని మీరు బలహీనురాలుగా భావించకండి. మీ సమస్యల్ని మీరే ఎదుర్కోండి. ధైర్యంగా ఉండండి. ఏ గృహస్థుడికైనా ప్రథమ కర్తవ్యం తన యొక్క సొంత కుటుంబంపై ఉండాలి. భార్యని వదిలిపెట్టి వెళ్ళిపోయే భర్త భగవంతుడి దృష్టిలో కూడా అపరాధే అవుతాడు. ఎందుకంటే ఎవరైతే బాధ్యతలను తెలుసుకోలేరో వారు భగవంతుడిని కూడా తెలుసుకోలేరు. దేన్నైతే మన కష్టపడి సంపాదిస్తామో దాన్ని మన నుంచి ఎవరూ లాక్కోలేరు. అదేవిధంగా మనం ఎప్పుడైతే సాఫల్య కోసం అడ్డదారిలో వెళ్ళాలి అనుకుంటామో, తొందరపాటు పడుతుంటామో
అప్పుడు మనం కోల్పోవాల్సి వస్తుంది. ఒకవేళ మీరు చేస్తున్నది తప్పు అని మీకు అనిపిస్తే అప్పుడు అది మీరు చేస్తారా? మనుషులు ఏది చేసినా ఎందుకు చేస్తారో తెలుసా? ఎందుకంటే వాళ్ళకి ఆ క్షణం అదే సరైనది అనిపిస్తుంది. తప్పు చెయ్యాలి అని అనుకోరు. ఎవరు కూడా చెడ్డవాళ్ళు అవ్వాలని అనుకోరు. కానీ తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే అప్పుడు అర్థమవుతుంది వాళ్ళు చేసిన తప్పేమిటో, అలాగే ఒప్పేమిటో అని. ఏం చేసినా సరే ప్రేమతో చేయండి. ఏదైనా చేసే ముందు హృదయంలో ప్రేమని నింపుకోవాలి. ఆ ప్రేమ యొక్క అనుభూతిని పొందండి. మరొకటి, ఎవరు ఎంత రెచ్చగొట్టినా వాటికి ప్రభావితం కాకండి. శరీరాన్ని ఔషధాలు రక్షిస్తాయి, మరి మనసుని భగవంతుడు రక్షిస్తాడు. చెడు భావాలతో పోరాడడానికి భగవంతుడి పేరును తలుసుకోండి. కృష్ణుడి యొక్క నామం మనిషికి అతి గొప్ప మందవుతుంది. అది మనిషి మనసుల నుంచి చెడు ఆలోచనల చెదలను తొలగించి వారి యొక్క మనసుని శుభ్రం చేస్తుంది. అందుకే ఇక అందరూ నాతో పాటు ప్రేమతో ధ్యానించండి. కృష్ణ కృష్ణ హరే హరే. అలాగే నా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.